గత సిద్ధాంతాల్లో ఏ అభిప్రాయం అన్నా కావచ్చు, అద్వైతమా ద్వైతమా విశిష్టాద్వైతం భక్తి కర్మయో జ్ఞాన విచారణ అస్తిత్వం నాస్తిత్వం ఏ పద్ధతిలో కూడా సర్వాంగీకారం కాదు, విశ్వజనీయమైన అంగీకారం కాదు. సంపూర్ణమైన అనుభవంలో చెప్పినది కూడా ఆ చెప్పిన దాని ఒక అభిప్రాయ ప్రకారంగా చెప్పవచ్చు సంపూర్ణంగా. దానిలో పొరపాటు వలసగా ఆ పొరపాటు వల్ల ఖండించబడుతుంది. కానీ ఇక్కడ నేను ఒక మత ప్రబోధకుడుగా లేను, ఒక సాంప్రదాయంగా సంబంధించినట్టుగా చెప్పట్లేదు. కేవలం స్వానుభవంగా అందరం ఉన్నాము, మనందరం స్వానుభవంగా ఉన్నాం. నేను ఉన్నానన్ను అనుభవ అనుభూతిగా మనందరం సహజంగా ఉన్నాము. అప్పుడు నేను ఎలా ఉన్నది, నేను ఎవడను, నేను ఎలా ఉన్నాను, నేనేం చేస్తున్నాను, నాకు కావాల్సింది చేస్తున్నానా, అనవసరం చేస్తున్నానా, నేను ఎవడను గమనించేవాడిగా ఉన్నాను, గుర్తించేవాడిగా ఉన్నాను, తెలుసుకునేవాడిగా ఉన్నాను, శబ్దంతో చలనంతో భావంతో అనుకునేవాడిగా భావించేవాడిగా నేనే ఉన్నాను. అంటే నేను ఎలా ఉంది, ఎరుక లక్షణంతో, స్పృహతో, స్వయం జ్ఞానంతో, స్వయం స్మృతితో, స్వయం గమనికతో, స్వయం భావంతో, స్వయం శబ్దంతో నేను ఉన్నది. స్వానుభవం అందరికీ. అంటే స్వానుభవంలో మనందరికీ ఉన్నది ఉన్నట్లుగానే గ్రహించి అట్లా ఉండటమే స్వయం అనుభవం, స్వయం సాక్షాత్కారం. దీన్నే ఆత్మ సాక్షాత్కారం అని, ఆత్మానుభవం అని కొన్ని పేర్లతో గతంలో వాళ్ళు చెప్పారు. శబ్దాలు భావాలు ఎలా అనేటప్పటికీ స్వేచ్ఛ అనుభవంలో ఉన్న వాటిని మాత్రమే, తన ఇష్ట ప్రకారంగా ఒక అభిప్రాయం కాదు ఇది. ఏ విధంగా నేను ఉన్నాను, దేహంగా ఉన్నాను, మనసుగా ఉన్నాను, బుద్ధి చిత్తాంకారంతో ఉన్నాను, నిద్రాకాలంతో ఉన్నాను, అన్ని వస్తువులతో ఉన్నాను, పంచకోశాలతో ఉన్నాను. ఈ విధంగా చెప్పినవన్నీ కూడా నేను నాదనే భావంతో చెప్పుడు చేత అనుభవంలో ఇవి వచ్చేవి. అనుభవంలో ఉన్నవి కూడా వచ్చిపోయే వాటిగా ఉన్నాయి. ఏ విధంగా నేను ఉన్నాను, నేనే శబ్దంతో, నేనే భావంతో అనుభవంలోనే నేను వచ్చిపోయేవాడిగా ఉన్నాను. వచ్చిపోయేది స్థిరము కాదు కాబట్టి నేనుతో వచ్చిన శబ్దం అస్థిరము, నేనుతో ఉన్న భావము అస్థిరము, నేనుతో ఉన్న దేహం వచ్చిపోతుంది, నేనుతో ఉన్న మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవుడు, ఈశ్వరుడు, జగత్తు ఇవన్నీ కూడా వచ్చిపోతున్నాయి. అంటే వచ్చిపోవటం అంటే నేనున్నానే శబ్దం లేని స్థితి. అది మూర్ఛ కావచ్చు, సమాధి కావచ్చు, కోమా కావచ్చు, లేకపోతే మత్తు పదార్థం స్వీకరించి సోలు తప్పి ఉండొచ్చు, లేకపోతే యాక్సిడెంట్లో షాక్ ఇచ్చి కోమాలోకి వెళ్ళచ్చు. ఏమీ లేదుగా. అంటే సోలేదు కాబట్టి నేననే శబ్దం ఉండదు, ఉన్నానని లేదు, మేల్కోవటం లేదు, తను తాను గుర్తించి గమనించి తెలుసుకొని మాట్లాడటం లేదు, ఇతరులు గుర్తించి గమనించి తెలుసుకొని పరస్పరం మాటలు జరపటం కూడా లేదు. అంటే ఏంటి, తాదాప్యం పొందింది. అంటే ఎరుకతో కానీ ఎరుక లేకున్నా కానీ నామరూపాలతో ఉన్న జగత్తుని, సృష్టిని, పంచభూతాత్మ ఉన్న సృష్టిని దేహం ద్వారా మనసు, బుద్ధి, చిత్తాహంకారంతో మనసే దేహమై సర్వేంద్రియాలుగా జాగ్రత్త స్వప్న నిద్ర వస్తువుగా అన్ని వస్తువులుగా లోపల బయట అనే భేదం లేకుండా శరీరంతోనే ఉన్నది అని మనసు చంచలంగా అనుకుంటుంది. కానీ మనసును గమనించేవాడిగా నువ్వు ఉన్నావు. మనసు ఎలాగుంది, దేహంగా ఉండి దేహంలో తాదాప్యం పొంది దేహ దృష్టితో మాట్లాడుతుంది కాబట్టి నేను అదనే భావం ఉన్నది కాబట్టి అది ఎంత అనుభవం ఉన్నా దేనిగా ఉన్నా అది అందరి అభిప్రాయం కాదు. కానీ ఇక్కడ ఒక పొరపాటు అవగాహన పడుతున్నా, అనుభవంలో ఉందాన్ని వెతకరాదు, వెతికే అవసరము లేదు, ఎంత మాత్రమో అవసరం లేదు అని నిర్గుణ చైతన్య స్పష్టం చేస్తున్నాడు.